హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సైక్ బ్రోస్ ఛానల్. అది సైక్ బ్రోస్ అండి. అంటే ఇప్పుడే సైక్ సిద్ధార్థ్ సినిమా చూసొచ్చు అనమాట. చూడగానే సైక్ అయిపోయాం. సైక్ ఎక్కేసింది గైస్. సరే, సో వెల్కమ్ బ్యాక్ టు ద ఓజీ బ్రోస్ ఛానల్. సో ఈ రోజు మళ్ళీ మేము మీ ముందుకు వచ్చేసాం కొత్త మూవీ రివ్యూతో. విచ్ ఈస్ నథింగ్ బట్ సైక్ సిద్ధార్థ. ఈ సినిమాలో హీరో కింద నందు అండ్ హీరోయిన్ యామిని, డైరెక్టర్ వచ్చేసి వరుణ్ రెడ్డి, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి. ఈ మూవీ ఎస్పీ ప్రొడక్షన్ బ్యానర్ కింద వచ్చింది. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఎస్పీ ప్రొడక్షన్ బ్యానర్ కింద వస్తున్న మూవీ ఇది. ఓకే, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సైక్ ఎక్కేసింది అన్నమాట. నాకే సైగ్ ఎక్కింది. సైగ్ ఎక్కి ఇంక తలకాయ నొప్పి ఇంకంతా వచ్చేసినాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ థీమ్ తో స్టార్ట్ అయింది సినిమా. సరే అట్లా ఉంటదేమో, పర్లేదులే చూడొచ్చులే అనుకుంటే అసలు అది కాదు, ఏదేదో ఉంటది. అదేదో మధ్యలో అర్జున్ రెడ్డి తర్వాత ఒక మూవీ ఏదో వచ్చింది, ఆయన సంథింగ్ రెడ్డితోనే ఎండ్ అయితే. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అందులో ఓకే కొంచెం ఎక్కడో మిక్సింగ్ కొట్టినట్టు అనిపించింది నాకైతే. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ రొట్ట, మామూలుగా అసలు ఏం బాగాలేదు. అనిపించింది. గ్రిప్పింగ్ ఎంగేజింగ్ మూమెంట్స్ ఏమీ లేదు. అక్కడక్కడ ఒక 2-3 కామెడీ, అది కూడా ఫోర్స్ఫుల్ గా అనిపించినాయి. ఇంకా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చెప్పినట్టే ఇంకా ఏమీ లేదు. ఇంకా ట్రైలర్ లో చూసినట్టే హీరోకి లో ఫెయిల్యూర్, అసలు ఏమవుతుంది ఏంటి అనేది చూపించారు బాగానే. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం లేదు అసలు. అయిపోయింది గంటలే అయిపోయింది సినిమానే. 2 hours 4 minutes 5 minutes అంతా ఉంది. సో 1 hour లో ఇంటర్వెల్ వచ్చింది. సినిమా ఏమైందో అర్థం కాలేదు, ఏం జరిగిందో అర్థం కాలేదు. 1 hour లోనే నాకు నిద్ర వచ్చింది. అది ఇంటర్వెల్ వచ్చింది, ఇంక ఇంటర్వెల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం మంచిగా స్టార్ట్ అయింది. ఒక ఫస్ట్ 30 minutes 30 to 40 minutes డీసెంట్ గా ఉంది. అంటే ఓకే, మనం ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఆ 30 to 40 minutes సెకండ్ హాఫ్ లో. విచ్ వాజ్ అంతే, కొంచెం హ్యాపీ మూమెంట్స్, కొంచెం అవి ఇవి డీసెంట్ గా ఉంది. స్టోరీ మొత్తం కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉంటది సెకండ్ హాఫ్ లో. అంటే ఎక్కడో చూసాము, ఇది ఆల్రెడీ చూసినట్టే ఉంది అనిపిస్తుంది. బట్ ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా రొట్టగా ఉన్నప్పుడు ఇది తగిలినప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. 45 minutes బాగుంటది. మళ్ళీ తర్వాత కొంచెం డిప్ అయింది. తర్వాత క్లైమాక్స్ లో మళ్ళా రొటీన్, మళ్ళా చెప్పకూడదు, స్పాయిల్ అయిపోద్ది. సో సింపుల్ గా స్టోరీ లైన్ వితౌట్ స్పాయిలర్స్ చెప్పాలంటే, హీరో హీరోయిన్ ఇద్దరికి చైల్డ్హుడ్ ట్రామాస్ అనేవి ఉంటాయి. సో హౌ వీళ్ళిద్దరూ ఒక కంప్లీట్ డిఫరెంట్ పీపుల్ ఎట్లా కలిసారు అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామాస్ నుంచి ఒకరినొకరిని ఎట్లా కాపాడుకున్నారు, అంతే సింపుల్ స్టోరీ లైన్ అదే. వేరేజ్ చెప్పినట్టే సెకండ్ హాఫ్ వాజ్ మోర్ ఇన్ టు దిస్ స్టోరీ పార్ట్ అనమాట. అక్కడ మనకి సినిమా అనేది ఓకే బాగుంది, డీసెంట్గా ఉందని అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అంటే అంతేం లేదు. బట్ మీకు అంత తక్కువలో ఉన్న, అంత రొట్టగా ఉన్న ఫస్ట్ హాఫ్ చూసి వెంటనే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్కి వెళ్తే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది ఇంటర్నల్గా. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే అంతేం లేదు. అండ్ మా సజెషన్ వచ్చేసి థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే వద్దు, అంత వర్త్ కాదు. ఆ డబ్బులతో బిర్యానీ కొనుక్కొని ఇంట్లో తినండి, ఇంకా హ్యాపీగా ఉంటాం, కడుపు నిండుతుంది. ఇంకా ఓకే, మూవీ రేటింగ్కి వెళ్ళిపోదాం. సో ఓవరాల్ రేటింగ్ వచ్చేసేసరికి అవుట్ ఆఫ్ 5 నాకు 1.5 to 2 మధ్యలోనే ఉంది. దాని గురించి ఎక్కువ వెళ్ళట్లేదు. నాది 1.5, బిలో యావరేజ్ మూవీ ఇది. నేను ఫస్ట్ హాఫ్ చూడంగానే అసలు ఫుల్ రొట్టు ఉంది, అసలు ఏది కొంచెం లింక్ లేదు. బట్ ఆయన ఫిక్స్ అయిపోయి ఓకే ఇది మరీ చాలా. బట్ సెకండ్ హాఫ్ కొంచెం కాబడింది అంటే నేను సినిమాని. దట్స్ వై నేను కూడా ఒక 2 అట్లా ఉన్నాను. అది నెక్స్ట్ మూవీలో పాజిటివ్స్ వస్తే కనుక మన సౌండ్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ ఎడిట్ బాగా చేశారు. లైక్ మనం క్విక్గా ఇప్పుడున్న జనరేషన్లో క్విక్గా తొందరగా అర్థం కావడానికి వేర్ వీ యూస్ టు కీప్ క్యాప్షన్స్ కదా, మన రీసెంట్ ట్రెండ్ ఇన్స్టా రీల్స్ అంటే వాట్ హ్యాపెండ్ దేర్ అనేది ఒక అట్లా కొంచెం కన్వర్ట్ చేశారు, కొంచెం ఈ కొత్త ట్రెండ్ తగ్గట్టు ఎడిట్ అనేది కూడా. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి.
వీడియో గేమ్స్ లో మనకు వస్తుంది కదా క్యాప్స్ అదే ఫాంట్ స్టైల్స్ దాంతో అట్లా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ బాగున్నాయి పెట్టారు. బట్ అంతే, దాని నుంచి ఇంకేం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎస్ నైస్. ఇంట్రొడక్షన్ లో ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంది, పర్లేదు. తర్వాత 2 సాంగ్స్ ఉంటాయి, అంత ఏం లేదు డొల్లా. ఇది గైస్ ఓవరాల్ గా మా రివ్యూ సైక్ సిద్ధార్థ్. సో ధైర్యం చేసి వెళ్తే మీరు కూడా సైకి బయటకు వచ్చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనకి రాజా సాబ్ మూవీ ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేయండి అంతే. ఇది లైక్ తీసుకోండి. లైట్. ఇంకెవరిని ఛాంపియన్ కానీ శంబాలా చూడకపోతే దానికి వాటికి పోను, అవి వర్త్ వాచింగ్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మేము ముందుంటాము. అప్పటి వరకు టాటా, టాటా, బై బై.